కీర్తనలు 31:19. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచియించిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. చూడండి, నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచియుంచిన మేలు, నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచియుంచిన మేలు అనగా మంచితనము ఎంతో గొప్పది. దేవుని మంచితనం అంట ఆయన సహనముతో కలిసి ఉందంట. నిర్గమకాండం 34వ అధ్యాయము 6వ వచనం. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు యెహోవా కనికరము దయ దీర్ఘశాంతము విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. మోషే ముందు దాటి వెళ్ళినప్పుడు దేవుడు అంటున్న మాటలు, నేను కనికరము కలిగిన దేవుడను, నేను దయగల దేవుడను, నేను దీర్ఘశాంతము గల దేవుడను, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడను. యేసువలే మన జీవితాలు మార్చబడ్డమంటే ఆయనను పోలిన గుణగణములు మనలను చూస్తే ప్రభు గుర్తుకు రావాలి. మన మాటలలో సత్యం ఉండాలి. దేవుడు అన్నాడు, నా వాక్యము వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగుచున్నది. అవి తెలివి లేని వారికంట తెలివిని కలిగిస్తున్నాయంట. ఇక్కడ దేవుడు అంటాడు మోషేతో, మహిమను నేను నీకు చూపిస్తానంటే మహిమ అంటే ఏంటి? నా యొక్క మంచితనాన్ని చూపిస్తానంటాడు. చూడండి, ఆయన దాటి వెళ్ళుచున్నప్పుడు మోషేని ఆయన అన్న మాట, నేను కనికరము కలిగిన దేవుణ్ణి, దయగలిగిన దేవుణ్ణి, దీర్ఘశాంతము కలిగిన దేవుణ్ణి, కృపా సత్యములు గల దేవుణ్ణి. పగిలిపోయిన 10 ఆజ్ఞల పలకల స్థానంలో మరి 2 పలకలను చేసుకోరమ్మన్నాడు. ఎందుకనంటే మానవుని యొక్క పాపము దేవునికి తెలియంది కాదు. మన బలము తెలుసు, మన బలహీనతలు తెలుసు. ఆ 10 ఆజ్ఞలకు బదులుగా మరొక 2 పలకలు తెమ్మన్నాడు. మళ్ళీ ఆ పలకల మీద కూడా దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఎందుకో తెలుసా? ఆయన కనికరము కలిగిన దేవుడు. ఆయన కనికరం చూపుతున్నాడు కదా అని చెప్పని అబద్ధములోనే కొనసాగిస్తే, అదే తప్పుడు జీవితం జీవిస్తూ వస్తే ఒక దినాన మనం ప్రభు ముందు నిలబడి లెక్క అప్పచెప్పాలి. రోమా 2:4-5 వచనాలు. దేవుని అనుగ్రహము మారుమనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక. చూడండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యము తెలియజేస్తున్న మాట, దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక. ఆ మాటను సరిగా అర్థం చేసుకుంటే మన జీవితాలు మారిపోతాయి. మారు మనసు అంట దేవుడిచ్చే వరం అంట. పశ్చాత్తాపము దేవుడు మన హృదయములలో కుమ్మరించే అభిషేకం. ఇక్కడ గమనించండి, దేవుడు పశ్చాత్తాపం కుమ్మరిస్తాడు. దేవుడు మనతో మాట్లాడతాడు, ఇదిగో అయ్యా ఇది తప్పు, అమ్మా ఇది తప్పు. కానీ హృదయం ఏం చేసుకుంటాం తెలుసా? కఠినం చేసుకుంటాం. దేవుడేమో మనం పశ్చాత్తాపడాలని, మనం వెళ్ళుచున్న మార్గము తిప్పబడాలని, మనము నూతనముగా మారాలని ఆయన ఆత్మశక్తి చేత మనలను నింపాలని ప్రభు కోరుకుంటుంటే మనిషి మరొక మార్గాన్ని ఎంచుకుంటాడు. తాను వెళుచున్న మార్గం తనకు కరెక్ట్గానే కనపడుతుంది. తుదకది ఎక్కడికి నడిపిస్తుందంట? నాశనానికి నడిపిస్తుంది. ఎవని మార్గం వానికి కరెక్ట్గానే ఉంటుంది. అది దైవిక మార్గమా కాదా? ఇదే ప్రశ్న. ఆశీర్వాదాలు ఇటుంటే ఇటు వెళ్తుంటే ఎట్టా? సమృద్ధి ఈ వైపు ఉంటే నీవు ఈ వైపు ప్రయాణిస్తే ఎలా? దేవుడు అంటున్నాడు, నీ మార్గము మార్చుకోవడమే నిజమైన పశ్చాత్తాపం. దానికి దేవుని అభిషేకం దేవుడు కుమ్మరించేందుకు సిద్ధంగా ఉన్నాడు. 5వ వచనం చూడండి, రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము. నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి. నీ కాఠిన్యమును ఏంటండి? కాఠిన్యం అంటే ఏంటి? కొంతమంది హృదయాలు కఠినం చేసుకుంటారు. మనుషులను బట్టి, పరిస్థితులను బట్టి హృదయము కఠినమైపోతుంది. ఇట్ విల్ బికమ్ లైక్ ఎ హార్డ్. ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడి దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. చూడండి, నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఎవ్వరూ నాశనం అవ్వాలన్నది దేవుని చిత్తము కాదు. నీ హృదయము కఠినమైంది గనుక నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. అలగడము వేరు, చేదు వేరు. ఏమన్నా చిన్న సమస్య కలిగినప్పుడు మనం నొచ్చుకుంటారు. మన వాళ్ళకున్న నొచ్చుకోకూడదు, అది పరిపక్వతలో కొలత. కానీ
నొచ్చుకోవడం వేరు, ఆ నొచ్చుకున్నది ఒక చేదుగా మారడం వేరు. చేదునంటే ఇక నీ తలంపులంతా రోజులు దాటుతూ ఉంటాయి, నువ్వు ఆ తప్పును మాత్రం నీవు మర్చిపోవు. దేవుని వాక్యం చెప్తుంది, చేదంట కృపను పొందుకోకుండా అడ్డు తగులుతుందంట. కృపే లేకపోతే జీవితంలో ఏదీ చేయలేం. మనం సరిగా నడుచుకోవాలంటే కృప కావాలి, ఇతరులతో సమాధానంగా ఉండాలంటే కృప కావాలి, యేసు వలె మారాలంటే కృప కావాలి, మనకున్న బలహీనతల్లో బలం పొందుకోవాలంటే కృప కావాలి. కృప దైవిక బలం. ఈ కృపను పొందుకోకుండా అడ్డు తగిలేది చేదు. చాలామంది బిడ్డలు చేదు కలిగిన సంగతి వాళ్ళకే తెలియదు. తరాలు దాటిపోతుంటాయి. కొన్నిసార్లు తల్లికున్నది బిడ్డకిస్తుంది, బిడ్డకున్నది మనవరాలకు వస్తుంది. ఈ చేదు తరతరాలు పాగుతుంటుంది. బాగుపడాలన్న యోచన వాళ్ళకు లేదు. ప్రభువు ఆయన కృపనిచ్చి ఆయన మారు మనసును పశ్చాత్తాపాన్ని కుమ్మరిస్తే హృదయము కఠినమైంది కాబట్టి హృదయం పశ్చాత్తాపడ్డంలే. యేసయ్య బోధిస్తుంటే అన్ని విషయాలు అందరూ అర్థం చేసుకోవాలా. వాళ్ళకు జ్ఞానము లేదని ప్రభు గమనించాడు. వాళ్ళకు జ్ఞానము లేదు కాబట్టి వాళ్ళు అర్థం చేసుకోలేదని ప్రభు గుర్తించాడు. కానీ సహనము కలిగి వారికి బోధించాడు. లూకా సువార్త 24:25 నుంచి 27 వరకు. అందుకాయన అవివేకులారా ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా క్రీస్తు ఈలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు వారు జనులను గుర్తించాడు. అనేక సార్లు చెప్పాను, వాక్యం అర్థం కాకపోవడానికి ప్రప్రదమైన కారణం హృదయం సరిగా లేకపోవడం. మనం కొండ మీద ప్రసంగంలో చూస్తాం ఏమని, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు ఇంకొక రీతిగా వాళ్ళు వాక్యమును చూచెదరు, వాక్యమైన దేవుని చూచెదరు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే. సో యేసును చూడడము వాక్యాన్ని చూడడమే. హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు, వాక్యాన్ని అర్థం చేసుకుందరు. మొట్టమొదటి వాక్యం మన హృదయంలో సరిగా అర్థమయ్యే రీతిలో ఉండాలంటే ఈ హృదయము శుద్ధీకరించబడాలి ఆయన కృపచేత. అవివేకులైన వ్యక్తుల్ని ప్రభు చూస్తున్నాడు. ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా. అంత మాత్రాన ప్రభు వెంటనే వాళ్లకున్న జ్ఞానము లేని స్థితిని బట్టి వాక్యం చెప్పడం ఆపేశాడా? లేదు. ఆ తర్వాత చూడండి, క్రీస్తు ఈలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి. చూడండి, వాళ్ళని అవివేకులారా అన్నాడు, మందమతులారా అన్నాడు. అంటే మీకు నేను చెప్తున్నది వాక్యం అర్థం కావడం లేదు అని అన్నాడు. కానీ ఆయన మంచితనం ఏంటో తెలుసా? వాళ్ళు అర్థం చేసుకుని జీవితాలు మార్చబడాలన్నది దేవుని చిత్తం. ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు వాళ్ళకు. 27వ వచనంలో మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను. వాటి భావము వాళ్లకు తెలియజేస్తున్నాడు. ఎవరికి? అర్థము చేసుకోలేని, జ్ఞానము లేని వారికి. మనమేమో 2 సార్లు ప్రయత్నిస్తాం, అర్థం కాకపోతే ఇంటూ కొట్టేస్తాం. వీళ్ళకి గాదిక వాక్యం అర్థం, వీళ్ళు పనికిరారు, వీళ్ళకి ప్రభు కోసం ముందు కొనసాగలేరు. కానీ ప్రభు అలా చేయడంలా. ఆయన మంచితనం ఏంటో తెలుసా? వాళ్ళ పరిస్థితి వాళ్ళకు చెప్పి వాళ్ళకు వాక్యం అర్థమయ్యే రీతిలో వాళ్ళకు బోధిస్తున్నాడు. మత్తయి సువార్త 17వ అధ్యాయం 17-18 వచనాలు. అందుకు యేసు విశ్వాసం లేని మూర్ఖ తరము వారలారా, విశ్వాసము లేని మూర్ఖ తరము వారలారా, మీతో నేనెంత కాలము ఉందును, మీతో నేనెంత కాలము ఉందును, ఎంతవరకు మిమ్మును సహింతును, ఎంతవరకు మిమ్మును సహింతును, వానిని నా యొద్దకు తీసుకొని రండని చెప్పెను. చూడండి, వాళ్ళని అనాల్సిన మాటలు వాళ్ళకు చెప్పాల్సిన వాళ్ళ గురించి విశదీకరించిన తరువాత వానిని నా యొద్దకు తీసుకొని రండి. ఆ యవనస్తుని స్వస్థపరచవలసిన పరిస్థితిలో వీళ్ళు స్వస్థపరచలేని స్థితిలో ఉన్నారు. యేసయ్య అంటున్నాడు, విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా, మీతో నేనెంత కాలం ముందును, ఎంతవరకు మిమ్మును సహింతును, వానిని నా యొద్దకు తీసుకొని రండి. ప్రభు చేస్తున్న అద్భుత కార్యాలు వాళ్ళు చూశారు. ఇవన్నీ ఎరిగిన వీళ్ళు కూడా నమ్మకము వీరిలో లేదు. యేసయ్య ఇవన్నీ చెప్పిన తర్వాత అంటున్నాడు, మీరు ఇలా ఉన్నను ఆ వ్యక్తిని మాత్రం ఇలా తీసుకురండి.
చూడండి 18వ వచనంలో, అంతటా యేసు ఆ దయ్యమును గద్దింపగా అది వానిని వదిలిపోయెను. ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థత నొందెను. చూడండి, అంతటా యేసు ఆ దెయ్యమును గద్దింపగా అది వానిని వదిలిపోయెను. చాలాసార్లు మనిషి నడవడికలో మూర్ఖత్వం ఉంటుంది, మరికొన్నిసార్లు అపవిత్రాత్మలు కూడా ఉంటాయి. క్రైస్తవుల్లో కూడా అపవిత్రాత్మలు ఉంటాయి. దేవుని వాక్యం చెప్తుంది, వాళ్ళు సమాజ మందిరంలో ఉన్నారు, యేసుక్రీస్తు వారు లోనికి వస్తూ ఉంటే సర్వోన్నతుడైన దేవుని కుమారుడిని ప్రభువును గుర్తించారు. యేసయ్య ఏమన్నాడు? సైలెంట్ అన్నాడు. ఎక్కడిది? సమాజ మందిరం లోపల. అపవిత్రాత్మలు పట్టడం అంటే మనకు తెలిసింది ఏంటంటే ఎగరడం, అన్కంట్రోల్ అయిపోయి ఇతరుల కుర్చీల మీద పడిపోయి వాళ్ళని కింద వేయడం, అది కాదు. అపవిత్రాత్మలు అంటే ఒక 10 రూములు ఉన్నాయనుకోండి, ఒక వ్యక్తికి ఒక ఇంట్లో 10 రూములు ఉంటే 9 రూములను సరిగా సర్దుకుంటూ ఒక రూమును పట్టించుకోకపోతే 10 ఏళ్ల తర్వాత ఆ రూము బూజుతో, పనికి రాకుండా చెత్తతో నిండిపోద్ది. అవునా కదా? ఎస్ ఆర్ నో? ఇన్ సేమ్ వే మన హృదయాల్లో కూడా రకరకాల భాగాలు ఉంటాయి. అందుకనే దావీదు అన్నాడు, నీ నామమునకు భయపడినట్లుగా నా హృదయమునకు ఏకదృష్టిని కలుగు చేయి. నా హృదయం అంతట్లో ఉండు. మనం దేవునికి స్థలాన్ని ఇస్తాం, వేరే వాటికి కూడా స్థలాలు ఇస్తాం. ఉదయాన్నే లేచి బైబిల్ చదువుతాం, సాయంత్రం దాకా అబద్ధాలు చెప్తాం. దానికి భాగం ఉంది, దీనికి భాగం ఉంది. ఇట్ ఈస్ పాసిబుల్. అ పర్సన్ కెన్ హ్యావ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, అ పర్సన్ కెన్ అలౌ ద ఈవిల్ స్పిరిట్స్ ఆల్సో. లూకా సువార్త 17వ అధ్యాయం 17 నుంచి 19 వరకు. అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా, ఆ 99 ఎక్కడ? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడునూ అగుపడలేదా అని చెప్పి, నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసము నేను స్వస్థపరచనని వానితో చెప్పాను. చూడండి, ఈ వ్యక్తి నేను అనుకుంటాను వాస్తవంగా ప్రాణాత్మ దేహంలో స్వస్థ పొందుకున్నాడు. 10 మంది శుద్ధులయ్యారు, 10 మంది వారికి వచ్చిన ఆ కుష్టు నుంచి స్వస్థపడ్డారు. కానీ ఒక్క వ్యక్తి మాత్రమే తిరిగి వచ్చాడు కృతజ్ఞతలు చెప్పేందుకు, థ్యాంక్ యూ లార్డ్ అని చెప్పేందుకు. మన జీవితాల్లో అనేక అద్భుతాలు దేవుడు చేస్తాడు. ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పాం దేవునికి? 10 మంది కుష్టు రోగులు ఒక్కడే తిరిగి వచ్చాడు. 90% మంది వాళ్ళు పొందుకున్న కొత్త శరీరంతో ఎటు వెళ్ళారో తెలియదు. దేవుడు అనేక సార్లు మనకున్న ఈ యొక్క బంధకముల నుంచి విడుదల కలిగిస్తాడు. ఆత్మీయ కుష్టు నుంచి ప్రభు విడుదల కలిగిస్తాడు. ఎంతమంది తిరిగి ప్రభు దగ్గరకు వస్తున్నాం? ఎంతమంది యేసు క్రీస్తును వెంబడిస్తున్నాం? ఆ 9 మంది కూడా వాటితో పాటు నిలబడ్డారు. దేవుని మాటను బట్టి వాళ్ళందరూ స్వస్థపడ్డారు. వెంటనే దేవుడు ఆ 9 మంది మీదకి తిరిగి కుష్టు రావాలనల్లా, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది, క్యారీ ఆన్. కృతజ్ఞత లేకపోయినా దేవుడు తన మంచితనముతో స్వస్థపరుస్తూ ఉంటాడు. దేవుని వాక్యం చెప్తుంది, మనము స్వనీతి మీద ఆధారపడ్డామంటే అది మురికి బట్ట వంటిదంట. దేవుడు అంటాడు, నీ స్వనీతి ఒక మురికి గుడ్డ వలె ఉంది నా కంటికి, నేను నా నీతి చేత నిన్ను కప్పుతాను అంటున్నాడు. మనకు దేవుని నీతి కావాలి. ఈ దేవుని నీతి ఏం చేస్తుందో తెలుసా? ప్రభువే నీతిమంతుడు, ప్రభువే పరిశుద్ధుడని పలుకుతూ ఉంటుంది ఎప్పుడు. హల్లెలూయా. నాలో ఏమీ లేదు, నేను పాపిని, ఆయనే నీతిమంతుడు, ఆయనే పరిశుద్ధుడు. ఈరోజు నాకు కలిగిన పరిశుద్ధత ఆయన ఇచ్చినదే. ఆయన శిలువ మానుపై మరణించి తన రక్తము కార్చి నిన్ను నన్ను కడగకపోతే ఏమైపోద్ది మన జీవితం? మత్తయి సువార్త 14వ అధ్యాయం 26వ వచనం నుంచి చూద్దాం. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడని వారితో చెప్పగా. చూడండి, జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ సముద్రం మీద పడవ ఉంది, యేసుక్రీస్తు వారు వస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు వారు నీళ్ల మీద వస్తున్నారు కాబట్టి వీళ్ళు భయపడ్డారు. ఎందుకనంటే యేసుక్రీస్తు వారు మాట్లాడితే వినపడే అంత దూరంలోనే ఈ దోణుంది. యేసుక్రీస్తు వారు మాట్లాడితే వినపడే అంత దూరంలో ఈ దోణుంది. ఆయన నీళ్ళ మీద ఉన్నాడు కాబట్టి భూతం అంటున్నారు వీళ్ళు. దేవుడు ఎలా మహిమపరిచాడో తండ్రి అయిన దేవుడు చూస్తున్నారు, అద్భుతములు చూస్తున్నారు. అంత మాట్లాడితే వినపడే అంత దూరంలోంచి ప్రభు మాట్లాడుతుంటే భూతం అంటున్నారు. యేసును గుర్తించని అవిశ్వాసం. మన జీవితాల్లో కూడా దేవుడు అనేక మంది వ్యక్తులను ఇస్తాడు, గుర్తించని స్థితిలో ఉంటాం. కృతజ్ఞత లేని జనం, గుర్తించని జనం. అయినా ప్రభు ఆయన మంచితనం వారి పట్ల మారలా. 27వ వచనం, వెంటనే యేసు
ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడని వారితో చెప్పాను. 28 పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా, నన్ను రక్షింపమని కేకలు వేసెను. వెంటనే యేసు చెయ్యి చాపి అతని పట్టుకొని, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పెను. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. ఇక్కడ పేతురు అల్ప విశ్వాసి అయినా, సందేహపడేవాడైనా దేవుడు పేతురుకు అవకాశం ఇచ్చాడు. వాళ్ళలో అల్ప విశ్వాసులు అయి ఉన్నారు, సందేహపడువారు అయి ఉన్నారు, కానీ ఆయన మంచితనము వారి ఎదుట అద్భుతాలు చేస్తానే ఉంది. ఎందుకో తెలుసా? వాళ్ళు విశ్వాసంలో స్థిరులవ్వాలని. మన జీవితంలో కూడా అద్భుత కార్యాలు జరుగుతాయి, కానీ మన హృదయ కాఠిన్యతను బట్టి అనేక సార్లు మనం అపనమ్మకము చేత దేవుడు ఇది చేస్తాడా? అరణ్యంలో పూరేళ్లను కురిపించింది ఎవరు? దేవుడే. మన్నాను కురిపించింది దేవుడే. ఎర్ర సముద్రాన్ని దాటించింది దేవుడే. ఒక సముద్రము రెండుగా విడిపోవడం అన్నది ఇప్పటికీ చరిత్రలో ఎక్కడ రికార్డు కాని అంశం. ప్రతి ఒక్కళ్ళు ఆ అంశం గురించి అవగాహన కలిగి ఉంది, కానీ క్రైస్తవులు మాత్రమే దాన్ని విశ్వసించగలరు. ఎందుకంటే నీలో దేవుని విశ్వాసం ఉంది కాబట్టి. మరి ఇన్ని అద్భుతాలు చేసిన దేవుడు ఆయన చిత్తాన్ని ఆయన జరిగించలేడా? జాగ్రత్తగా గమనించండి. మనం ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతాలు చేయలేడా? చేస్తాడు. చాలాసార్లు మన స్వశక్తి మీద మనం ఆధారపడతాం. మనం ఏదో చేయాలి, మనం ఏమీ చేయలేము. ఏమి చేయాలన్నా మన దేవుడే చేయాలి. ఆమేన్. అందుకని ప్రభు అన్ని విషయాల్లో మనం ఆయన మీద ఆధారపడాలని ప్రభు కోరుకుంటున్నాడు. శిష్యుల బలహీనతలో కూడా ఆయన మంచితనం కనపడుతుంది. ఇక్కడ లూకా సువార్త 22:31-34. సీమోను, ఇదిగో సాతాను మిమ్మను పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మను కోరుకొనెను గాని నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పెను. అయితే అతడు, ప్రభువా, నీతో కూడా చెరలోనికి మరణమునకును వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నానని ఆయనతో అనగా, ఆయన, పేతురు, నీవు నన్నెరుగువని ముమ్మారు చెప్పు వరకు నేడు కోడి కూయదని నీతో చెప్పుచున్నాను. చూడండి, ఇక్కడ యేసయ్య అంటున్నాడు, నిన్ను సాతాను అడుగుతుందయ్యా. యోబును అడిగింది, ఇచ్చేసా యోబును సాతాను చేతికి. కానీ నీ సంగతి నాకు తెలుసు కాబట్టి యోబును ఇచ్చినట్టు నేను నిన్ను ఇవ్వడంలే, నీ గురించి ప్రార్థన చేస్తున్నా. ఎందుకంటే నీవు విశ్వాసంలో సడలిపోతావేమో అని. మేబీ సాతాను మనల్ని కూడా అడిగాడేమో. దేవుడు తన మంచితనాన్ని బట్టి మన గురించి ఆయన విజ్ఞాపన ప్రార్థన చేశాడేమో. ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను. ఎవను కోరుకున్నాడు? సాతాను వచ్చి దేవుణ్ణి కోరుకున్నాడు. అయ్యా, ఒకసారి ఇచ్చావంటే గోధుమల్ని కానీ జల్లెడ పట్టినట్టు జల్లెడ పడతాం. ఒక్కసారి ఆలోచించండి. దేవుడు అన్నాడు, వీళ్ళు తట్టుకోలేరు, నేను వీరి గురించి ప్రార్థన చేస్తా అని యేసయ్య చెప్తే వెంటనే నేను, చూడండి ఏమంటున్నాడు ఇక్కడ, అయితే అతడు, ప్రభువా, నీతో కూడా చెరలోనికి మరణమునకును వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నానని ఆయన, చెరలోనికి మరణమునకు వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నాను. చెర మరణం అన్నాడు. ఇక్కడ రెండు మాటలు అన్నాడు. యేసయ్య అన్నాడు, పేతురు, నీవు నన్నెరుగువని ముమ్మారు చెప్పు వరకు నేడు కోడి కూయదని నీతో చెప్పుచున్నాను. యేసుక్రీస్తును బంధించి సిలువేయడానికి తీసుకుపోయే ముందు 3 సార్లు పేతురు, ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. జాగ్రత్త గమనించండి. పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం కాదు, మనం మాట్లాడే ప్రతి మాట పరీక్షించబడదని గుర్తుపెట్టుకోవాలా. మనం మాట్లాడే ప్రతి మాటకు ఒక దినాన ప్రభు ముందు లెక్క చెప్పాలా. మేక్ ష్యూర్ వాట్ యు సే. మనలో ఎంత ఆత్మీయత ఉందో అంతే కనపరచాలా. లేని విషయాలు ఒప్పుకోవాలా. అయ్యా, ఇదిగో నేను నిమిత్త మాత్రుణ్ణి, బలహీనుడను, ఆత్మలో ఇంతవరకే ఎదుగున్నా, నీవు నన్ను పెంచు, ఆత్మలో ఎదిగేటట్లు చేయి, నీ కృపను దయచేయి, బలాన్నివ్వు, ఒక తండ్రి వలె తల్లి వలె ఆత్మీయంగా నన్ను మార్చు అని ప్రార్థన చేయాలి. లేని ఆత్మీయతను కనపరిచామో దెర్ ఈజ్ ఎ టెస్ట్ వెయిటింగ్ ఫర్ అస్. అబద్ధము పేతురు బలహీనత, దాన్ని సహించడం దేవుని యొక్క మంచితనమై ఉంది. ఇక్కడ ఆయన మన గురించి తండ్రికి విజ్ఞాపన ప్రార్థనలు చేస్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15-16 వచనాలు.
మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావం లేని లేనివాడు కాదు కానీ సమస్త విషయములోను మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. చూడండి, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాదు గాని. ఎంతమంది తెలుసు యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చినప్పుడు మన వంటి శరీరాన్నే ప్రభు పొందుకున్నాడు. ఎట్లాంటి శరీరం? మన వంటిదే. 100% పాళ్ళు మానవ శరీరం, 100% పాళ్ళు ఆయన దైవిక స్వభావాన్ని కలిగి ఉన్నాడు, 100% పాళ్ళు మానవ స్వభావాన్ని కలిగి ఉన్నాడు. ఆయనకు దప్పికేసింది, ఆయనకు గాయమైతే రక్తం గారింది, ఆయనకు చెమట గారింది. ఎన్ని రకములు ఆయన పరీక్షించబడ్డా పాపము చేయని వానిగా ఉన్నాడు. ఆయన జీవించి మనకు మాదిరిని చూపాడు. అందుకే అన్నాడు, ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. మనవలే అన్ని విషయములలో శోధించబడినను పాపము లేనివాడుగా ఆయన ఉన్నాడు. కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము దగ్గరకు చేరుదము. ఈరోజు మన జీవితాలు మార్చబడాలంటే దేవుని కృప కావాలా. ఇన్ని దగ్గరలో చూసాం, వాళ్ళు తప్పు చేసినా ఆయన మంచితనం ఉంది, వాళ్ళలో అపనమ్మకం ఉన్నా ఆయన మంచి దేవుడు, తన మంచితనాన్ని చూపిస్తూ వస్తున్నాడు. ప్రతి దగ్గర, ప్రతి బలహీనతలో కూడా తన మంచితనాన్ని చూపి. ఎందుకనంటే దేవుడు మంచితనము కలిగిన దేవుడు. అందుకనే మోషేతో అంటాడు, నా మంచితనాన్ని నీ ఎదుట పోనిస్తానన్నాడు. ఈరోజు ఏ విధంగా మనం ఉన్ననో ఆయన మంచితనం మనల్ని కాపాడి రక్షించేడు కూర్చోబెట్టింది. కృప పొందినట్లుగా మన పాపాలు ఒప్పుకుందాం, ప్రభు సన్నిధి దగ్గరకు వద్దాం, పశ్చాత్తాపడదాం, తిరిగి ప్రభువు కృపచేత మార్చబడి ఇక్కడి నుంచి వెళ్దాం. ఆమేన్.